పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్ల దాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలిసి తాజా పరిణామాలపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వివరించనున్నారు. దాంతోపాటు ఇటీవల సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాల దగ్ధం వంటి అంశాలపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్ల దాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలిసి తాజా పరిణామాలపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వివరించనున్నారు. ఇక దాంతో పాటుగా ఇటీవల సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాల దగ్ధం వంటి అంశాలపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూటమిలోని పక్షాలన్నీ నేతల బృందం గవర్నర్ ని కలవబోతుంది. ప్రధానంగా సీఎం పై జరిగిన రాయి దాడి ఘటనతో పాటు నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అని చెప్పి కోరనున్నాయి. దీంతో పాటు సిట్ కార్యాలయం వద్ద ఇటీవల హెరిటేజ్ పత్రాలను, కీలక పత్రాలను దగ్ధం చేశారు. ఈ ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలి అని చెప్పి కూడా కూటమి పక్షాలు నిర్ణయించాయి. తొలుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ బృందంలో ఉంటారు అని భావించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో ఆయన కాకుండా టీడీపీలోని మిగతా నేతలు, అదేవిధంగా జనసేన, బీజేపీ నేతలు కూడా ఈ రోజు 3 పార్టీల నేతలు కూడా వెళ్లి గవర్నర్ ను కలిసి ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై కూడా ఆయనకు నివేదించనున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపడమే కాకుండా ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలని, బాధ్యులైన అధికారులు అదేవిధంగా ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఈ బృందం నివేదించనుంది. గవర్నర్ ని ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, ఘటనలు, రాళ్ల దాడులు, అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూటమిలోని పక్షాలకు సంబంధించిన కార్యకర్తలు, నేతలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, వీటన్నిటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.